ప్రస్తుతం డైరెక్టర్ నాగశ్విన్ కల్కి మూవీ గురించి అందరి నోట వినిపిస్తుంది. నాగశ్విన్ విజన్ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఇండియన్ సినిమా అంటే మన దగ్గర రకరకాల వుడ్లు అనేవి ఉన్నమాట వాస్తవమే. ఒకప్పుడు నార్త్ డైరెక్టర్స్ హవా సాగితే ఇప్పుడు సౌత్ డైరెక్టర్స్ హవా నడుస్తుంది. ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ ప్రపంచ స్థాయి సినిమాల దశ దిశ మార్చేంత ప్రభంజనం సృష్టిస్తున్నారు. శంకర్ రిచ్నెస్, రాజమౌళి హైనెస్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ మిక్స్ చేసి డైరెక్ట్ చేస్తే వచ్చేదే దర్శకుడు నాగశ్విన్ అనే టాక్ వినిపిస్తుందట. దీంతో ప్రస్తుతం నాగశ్విన్ పేరు తెగ వైరల్ అవుతుందట. ఇంతకీ ఆ దర్శకుల కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఇండియన్ సినిమా అంటే మన దగ్గర రకరకాల వుడ్లనే ఉన్నమాట వాస్తవమే. అయితే ఇక్కడ సౌత్ నుంచి నార్త్ భాషల వరకు డిఫరెంట్ పేర్లతో వాటిని పిలుస్తున్నాం. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమాకు కూడా ఓ పేరు పెట్టే టైం వచ్చేసినట్టే. నిజానికి ఒకప్పుడు ఇండియన్ సినిమాల్లో బాలీవుడ్దే హవా కొనసాగేది. ఎందుకంటే భారీ కలెక్షన్లు కొలగొడుతూ దక్షిణాది సినిమా పరిశ్రమను చాలా చిన్నచూపు కూడా చూస్తుండేవారు అక్కడి మేకర్స్. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి, RRR, ప్రశాంత్ నీల్ KGF, సుకుమార్ పుష్ప వంటి రీజనల్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా వచ్చి బాలీవుడ్ని షేక్ చేశాయి. జాతీయ స్థాయిలో ఈ సినిమాలు పెద్ద సక్సెస్ కావడంతో బాలీవుడ్ అనేది మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. వేరే దేశాల వారు ఈ పాన్ ఇండియా సినిమాలు చూసి ఇవి బాలీవుడ్ సినిమాలే అని నమ్ముతున్నారు. కానీ అసలు విషయం తెలుసుకున్నాక బాలీవుడ్ అనేది ఇండియన్ ఇండస్ట్రీలో భాగమే అని గుర్తిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ లాగే బాలీవుడ్ కూడా ఒక భాగమే అని అందరూ అర్థం చేసుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ అయితే బాలీవుడ్ బడా స్టార్స్ కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందిస్తున్నారు. అలాగే మనవారు కూడా బాలీవుడ్ స్టార్స్ని ఎప్పటికప్పుడు బీట్ చేస్తూ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్గా ఈ లిస్టులోకి ఎంటర్ అయిన మరో తెలుగు వ్యక్తి నాగశ్విన్ పేరు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాల్లో మారుమోగిపోతోంది. అంతేకాకుండా నాగశ్విన్ను ఇండియన్ సినిమాకి ఫ్యూచర్ హాలీవుడ్ డైరెక్టర్ అంటూ నెటిజన్స్ అంతా ప్రశంసిస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లిన కల్కితో డైరెక్టర్ నాగశ్విన్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్కి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో అమితాబ్ చేసిన నటనకు కుదాస్ అని చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కల్కిలో హీరో అని చెప్పొచ్చు. అంతలా తన క్యారెక్టర్తో ఇంపాక్ట్ చూపాడు. మరోవైపు టాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలుగు సినిమా ఇమేజ్నే కాదు ఇండియన్ సినిమా స్థాయినే మార్చేసిన దర్శకుడు రాజమౌళి. గతంలో గ్రాఫికల్ వండర్స్ అంటే మగధీర, ఈగ, ఆ తర్వాత బాహుబలి వంటి సినిమాల గురించే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కుర్ర దర్శకులు టెక్నాలజీతో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ఈ తరం స్టార్ డైరెక్టర్స్ కంటే ముందుగానే విలక్షణమైన డైరెక్టర్ RGV, దర్శకుడు రాఘవేంద్రరావు కూడా అప్పట్లో అమితాబ్ వంటి స్టార్ హీరోస్తో చేసి కెరీర్ హిట్స్ ఇచ్చారు. ఇదే పందా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. ఇక ఫ్యూచర్లో కూడా తెలుగు డైరెక్టర్స్ సినిమా విభాగంలో పనిచేసే ప్రతి టెక్నీషియన్ సత్తా బాలీవుడ్ నుంచి మొదలు హాలీవుడ్ వరకు వినిపించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇది కదా ఇండియన్ సినిమా పవర్.